ఉత్తర ఈమె విరాట రాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. ఉత్తర అభిమన్యుడి తండ్రి అర్జునుడిని ఇష్టపడుతుంది. అతన్ని చాలా ప్రేమిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉత్తర అభిమన్యుడిని పెళ్లి చేసుకుంటుంది. అలాగే శశిరేఖకు అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడని మనం సినిమాలో చూసాం. కానీ అదంతా కల్పన మాత్రమే. అందులో శశి బలరాముని కుమార్తె అని, ఆమె అభిమన్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడని, వీరిద్దరి పెళ్లికి ఘటోత్కచుడు సహకరించాడని మనం చూపించారు. కానీ ఈ కథ చలనచిత్రం కోసం సినీ కవులు కల్పించిన ఒక కాల్పనిక గద మాత్రమేనట. వేదవ్యాస కృత మహాభారతంలో అభిమన్యుడు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను వివాహం చేసుకున్నట్టుగా వేదవ్యాసుడు రచించాడు. అభిమన్యుడికి ఉత్తరకు కలిగిన సంతానమే పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు మహారాజు రాజ్యపాలనతోనే కలియుగం మొదలైంది. శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకి మేనబావ అర్జునుడికి పుట్టిన అభిమన్యుడిలో చాలా సుగుణాలున్నాయి. అయితే అర్జునుడు